ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైడ్రామా నడిచింది. ప్రయాణికులందరూ విమానంలో ఎక్కి కూర్చున్నారు. మరి కాసేపట్లో విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. ఇంతలో విమానంలో బాంబు ఉందని ప్రచారం మొదలైంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది కూడా ఉన్న పళంగా ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. విమానం మొత్తం చెక్ చేసిన అధికారులు వాష్రూంలో ఉన్న టిష్యూ పేపర్ను చూసి కంగుతిన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గుజరాత్ రాష్ట్రం వడోదరకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియాకు చెందిన విమానం సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో టేకాఫ్ కావాల్సి ఉండగా విమానంలోని వాష్రూంలో బాంబ్ అని రాసి ఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బందికి కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. విమానం నుంచి వారిని వెంటనే కిందకు దింపేశారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. అయితే విమానంలో ఎటువంటి పేలుడు పదార్థం, అనుమానిత వస్తువులు లభ్యం కాలేదు. ఇది ఆకతాయిల పనై ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. విమానంలో బాంబు ఉందని టిష్యూ పేపర్లో రాసి ఉండటంతో ప్రయాణికులందరినీ సురక్షితమైన స్థానానికి చేర్చినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.